వెల్కమ్ టు ఫిలిం ప్రియేటర్. ఈరోజు మూవీ వచ్చేసరికి 3 BHK మూవీ అయితే చూడడం అయితే జరిగింది. ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే మెయిన్గా సిద్ధార్థ గారి గురించి అయితే ఈ మూవీ చెప్పాలి. అతనే వన్ మ్యాన్ షో అని కూడా చెప్పొచ్చు. అతనైతే చాలా బాగా చేశారు ఈ మూవీ గురించి. చాలా కష్టపడ్డా అని మనకు తెలుస్తుంది ఈ మూవీలో. ప్లస్ లవ్ ట్రాక్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ ప్రతిదీ ట్రాక్ అనేది బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. మెయిన్గా సిద్ధు గారిని బాగా ఈ మూవీ డైరెక్టర్ గారు బాగా ఉపయోగించుకున్నారని కూడా చెప్పొచ్చు ఈ మూవీ నుండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ మూవీ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా కనెక్ట్ అవుతారు. రిచ్గా ఉన్న వాళ్ళు, కష్టపడి రిచ్ అయిన వాళ్ళు అయితే బాగా కనెక్ట్ అవుతారు. మరి మిగతా వాళ్ళు అయితే చాలా వరకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు రిచ్గా ఉన్న వాళ్ళకి కూడా చాలామంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో అయితే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది చాలా ఎంత కష్టపడ్డాడు లైఫ్లో, ఒక స్కూల్ ఫేజ్లో, కాలేజ్ ఫేజ్లో, తన లైఫ్ ఫేజ్లో అని ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది ఈ మూవీ అయితే కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ గారు. ఇంకోటి ఏంటంటే హీరో సిస్టర్ క్యారెక్టర్ కానీ లవ్ ట్రాక్లో కానీ చాలా బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. మెయిన్గా వాళ్ళ డాడీ క్యారెక్టర్, వాళ్ళ డాడీ ఏజ్ చాలా ఎక్కువైంది, నాకు ఇంకా ఇల్లు అయితే లేదు అనేది ఈ మూవీలో అయితే చాలా కష్టపడ్డారు. ఒక 3 BHK మూవీ అనేది ఆ నేమ్లోనే ఉంది. 3 BHK ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనం ఈ లైఫ్లో మనం ఎలా కట్టలేము. మన ఇప్పుడు జనరేషన్లో అయితే మనం అసలు చాలా కష్టపడుతూ కడుతున్నాం. అలాగే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎంత కష్టపడి వెళ్ళారు అనేది ఈ మూవీ అయితే కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫాదర్కి బాగోపోయినప్పుడు సిద్ధు గారు ఎంత కష్టపడ్డారు అనేది మనకి చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. ఇలాంటి ఫేజ్ మన లైఫ్లో కూడా తెలుస్తుంది మనకు కూడా. ఇలాంటి ఫేజ్ మనం కూడా ఫేస్ చేసి ఉంటాం. ఇదైతే మనం చూస్తున్నప్పుడు ఇలాగ మనం కూడా జరిగింది కదరా, మనకు ఈ లైఫ్ జరిగింది కదా అని మనకు కూడా అనిపిస్తుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ గురించి మాట్లాడొచ్చు వస్తే చాలా బాగా చేశారు సిస్టర్ క్యారెక్టర్ అనేది. ఇంకోటి ఏంటంటే లవ్ ట్రాక్ అని చిన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏమో మిస్ అయిపోద్ది. మళ్ళీ లాస్ట్లో తనైతే ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ మూవీ ఫేజ్లో. ఒక సేల్స్ గర్ల్గా చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కానీ వర్కౌట్ బాగా చేశారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరు ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్తున్నప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడతారు. ఆ సిద్ధార్థ్ గారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ కామెడీ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా చెప్పాలంటే హౌస్ బ్రోకర్గా చేసిన అతను కూడా చాలా బాగా చేశారు ఈ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పాల్సింది వస్తే మనకి లైఫ్లో ఏదైతే బాగా కష్టపడి చేస్తామో ఒక దాని మీద గ్రిప్ అనేది మనకు ఉంటే ఆ లైఫ్లో అదే చేయాలి. అంటే ఇప్పుడు ఈ మూవీలో చూస్తుంటే మన సిద్ధు గారు వాడికి మెకానికల్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ ఫాదర్ ఐటీ బాగుంటుంది, ఐటీలో చేరు, ఐటీ బాగా ఇప్పుడు మన లైఫ్లో బాగుంటుంది, నువ్వు ఫ్యూచర్ బాగుంటుంది అని ఐటీలో జాయిన్ చేస్తారు. కానీ మన సిద్ధార్థ్ గారికి ఏంటంటే ఐటీ అనేది మనకి అతనికి అర్థం కాదు. సబ్జెక్ట్ కానీ ఏది కానీ చదువుతాడు, కానీ ఎంత బట్టి చదివేసి జాబ్ తెచ్చుకుంటాడు, అన్నీ జరుగుతాయి. కానీ లైఫ్లో అనేది మనం ఎదగలేడు. అతనికి నచ్చలేని జాబు, నచ్చలేనిది ఇది చేస్తారు. ఆ మేనేజర్లు తిట్టడము అలా జరిగినప్పుడు సిద్ధార్థ గారికి ఆ లైఫ్ అనేది నచ్చదు వాళ్ళకి. అలాగే మన లైఫ్ కూడా ఆలోచిస్తుంటే మనం మనకు నచ్చిందే మనం చెయ్యాలి. ఏ లైఫ్లో ఏదైనా మనకు నచ్చిందే చేయాలి. నచ్చింది చేస్తే ఎక్కడున్నా హ్యాపీగా బతకవచ్చు. అదైతే మన డైరెక్టర్ గారు అయితే బాగా కళ్ళకు కట్టినట్టు ఈ మూవీలో చూపించారు. అలాగే వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కూడా వాళ్ళ హస్బెండ్ మంచిగా కాపాడడం, ఇలాగా కొన్ని గొడవలు అవ్వడం, విడిపోవడం ఇలాంటివి జరుగుతాయి. తర్వాత వాళ్ళ చెల్లి కూడా ఎంత కష్టపడి పైకి వచ్చింది లైఫ్లో. ఒక బ్యాంక్ ఎగ్జామ్స్కి రాస్తారు. బాగా ఇద్దరు కూడా అన్న చెల్లెలు మాత్రం ఇద్దరు బాగా సక్సెస్ అయ్యి లాస్ట్కి అయితే 3 BHK ఫ్లాట్ అనేది కొంటారు. చివరికి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ని బాగా చూసుకోవాలని చాలా కష్టపడతారు వీళ్ళిద్దరు. అయితే చాలా కోల్పోతారు. ఎన్నిసార్లు కొందాం అనుకున్న ఒక హౌస్ అనేది ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి పోతుంది ఏదో విధంగా. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. వాళ్ళ ఫాదర్ ప్రతిసారి వెళ్ళడం ఇలాగ ఎంత హౌస్ అంటే 15 lakhs అని చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఒక 3 years కష్టపడతారు, దాస్తారు దాని గురించి మనీ. మళ్ళీ 3 years తర్వాత వెళ్తే అది 25 lakhs అని చెప్తారు.
వాళ్ళకి ఫాదర్ అయితే ఇంత ఏజ్ వచ్చినా నేను ఒక ఇల్లు అనేది కొనుక్కోలేనని చాలా బాధపడతారు. అదైతే మనకి డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారని చెప్పొచ్చు ఈ మూవీలో అయితే. ప్లస్ ఇంకోటి ఏంటంటే చివరికి అనేది వీళ్ళిద్దరూ కష్టపడి లైఫ్ అనేది బాగా లైఫ్లో అన్ని ఫేజెస్ చూస్తారు. లవ్ ట్రాక్ కానీ మ్యారేజ్ ట్రాక్ కానీ బాగా చూసి వీళ్ళకి అనుభవం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో ఒక లైఫ్ అంటే ఇది అని అర్థమయ్యి బాగా కష్టపడి చదువుకొని ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ అయితే ఇద్దరు అవుతారు. ఇద్దరు కలిపి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి బాగా సర్ప్రైజ్ అయితే చేస్తారు. ఇలాగ 3 BHK ఫ్లాట్ అయితే కొని చాలా సర్ప్రైజ్ చేసి వాళ్ళిద్దరికి చాలా బాగుంటుంది మూవీ అయితే. ఈ మూవీ గురించి మెయిన్గా మాట్లాడాల్సింది డైరెక్టర్ గురించి. డైరెక్టర్ ఈ మూవీస్లో కామెడీ, లవ్, ఫ్యామిలీ ప్రతి ఫేజ్ని బాగా కవర్ చేశారని చెప్పొచ్చు ఈ మూవీ నుంచి చెప్తే. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి మేము రేటింగ్ 5కి 4.5 ఇస్తున్నాం. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి.